యాప పుల్ల హెల్త్గా మంచిది. కొమరేలు మల్లన్న స్వామి దర్శనానికి వచ్చేసినాం. చేరియాలకు ఒక 10 కిలోమీటర్ దూరంలో మనం ఆగినాం. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మన వాళ్ళందరూ స్నానాలు చేసి ఇప్పుడు రెడీ అవుతున్నారు. రెడీ అయ్యి మనం కొమరవెల్లి దాదాపు ఒక 20 కిలోమీటర్ దూరంలో అయితే మనం ఆగినాం. హాఫ్ అన్ అవర్లో అయితే మనం కొమరవెల్లికి అయితే రీచ్ అవుతాం. అక్కడికి వెళ్ళాక దర్శనం పూర్తి చేసుకొని ఆ వీడియో కూడా మీకు పూర్తిగా చూపెడతాను. ప్రజెంట్ అయితే చేరియాలకు ఒక 10 కిలోమీటర్ దూరంలో అయితే వెయిట్ చేస్తున్నాం. ఏమైనా రెడీనా? ఇది మన ఇది కారా లేకుంటే మొత్తం బ్యూటీ పార్లర్? ఇది డస్ట్బిన్ గా యూజ్ చేస్తారు, మొత్తం బ్యూటీ పార్లర్ గా తయారు చేస్తారు దీన్ని. కానీ ఇదంతా చదివండి. ఇప్పుడు స్నానం చేసి రెడీ అయిన అందరు రెడీ అయ్యి ఇప్పుడు రెడీగా ఉన్నారు. ఎల్లుడమ్మాయి ఏమైందిరా? ఇప్పుడే కొమరవెల్లికి అయితే రీచ్ అయినాం. ఇక్కడ సిచ్యువేషన్ మాత్రం మరీ దారుణం ఉంది. ఇవాళ సాటర్డే, రేపు సండే కాబట్టి చాలామంది అంటే చాలామంది వచ్చారు. పార్కింగ్ మొత్తం ఒక 2 కిలోమీటర్స్ టెంపుల్కు 2 కిలోమీటర్స్ దూరంలోనే పార్క్ చేయించారు పోలీసులు అందరూ. చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలైతే. నాకు మాత్రం ఇది ఘోరం అనిపించింది. వాటర్ కోసం అయితే అక్కడికి వెళ్ళాల్సి వస్తుంది. అక్కడ నేను చేపెట్టిన కాడ అక్కడికి వెళ్ళాలి వాటర్కు. చాలా ఇబ్బంది అవుతుంది. అలాగే ఫుల్ జనాలు ఉన్నారు. ఇప్పుడు నైట్ దర్శనం చేసుకోవాలంటే టైం లేదు. టైం వచ్చేసి 6 అవుతుంది. ఇప్పుడు వెళ్ళాలి. ఇప్పుడే బోనాలు పెడుతున్నారు. బోనాలు పెట్టి ఆ బోనాలు కంప్లీట్ చేసుకొని దర్శనానికి అయితే వెళ్ళాలి. అసలు గుడి దగ్గరికి వెళ్ళి రూమ్స్ తీసుకొని రూమ్లో ఉందాం అనుకున్నాం అందరం కలిసి. కానీ సిచ్యువేషన్ మాత్రం ఉల్టా పల్టా అయింది. కొమరవెల్లి మల్లన్నకైతే సాటర్డే సండే మాత్రం బీపచ్చం ఉంది. బీపడితే బోనాలు ప్రిపేర్ చేస్తారు. ఒకసారి చూడండి గైస్, ఇక్కడ బోనాలు అయితే ప్రిపేర్ అవుతున్నాయి. కొమరవెల్లిలో అయితే చాలా దారుణంగా పార్క్ చేస్తారు. ఇదంతా పార్కింగ్ ఏరియా అక్కడ ఉంది. ఈ మౌంటైన్ అవతలో టెంపుల్ ఉంటుంది. అక్కడ దర్శనం చేసుకొని మళ్ళీ ఈ మౌంటైన్ ఎక్కి పైన కూడా ఇక్కడ కూడా దర్శనం చేసుకోవాల్సింది ఉంది. అదొకటి ప్లస్ ఇదంతా పార్కింగ్ ఏరియా. విచ్చలు విడిగా వచ్చేస్తారు జనాలు. ఇవాళ సాటర్డే సండే కాబట్టి చాలా మంది రావడం జరిగింది అనమాట. బీభత్సంగా ఉన్నది ఇక్కడ. ఎప్పుడే మన వాళ్ళు అయితే బోనాలు అయితే పెడుతున్నారు. కొమరవెల్లి బోనాలు, కొమరవెల్లి మల్లన్న బోనాలు అయితే జరుగుతున్నాయి. మా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఇంతమంది వస్తారని. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు ఈ సాటర్డే ఇంతమంది వస్తారని అనుకున్నావు బాబాయ్? మన టెంపుల్కు 2 కిలోమీటర్ దూరంలో పార్క్ చేయించారు. అసలు 2 కిలోమీటర్ దూరంలో మేము ఇప్పుడు పార్క్ చేసుకుని ఉన్నాము. ఇక్కడ నుండి నడుచుకుంటూ పోవాలంటే చాలా ఇబ్బంది. అంటే మన లాంటి వాళ్ళు అంటే ఏం కాదు, కానీ మన పేరెంట్స్ లాంటి వాళ్ళు అయితే నడుచుకుంటూ పోవాలంటే చాలా ఇబ్బంది. ఏమంటావు కుమార్? చాలా ఇబ్బంది. ఇక్కడ వాటర్ సౌలత కూడా దగ్గర లేదు. అంతేనా? ఇక్కడ వాటర్కి ఇక్కడ ఎప్పుడు అంత దూరం పొలంలోకి వెళ్ళి తీసుకుని రావాలి. అక్కడ పొలంలో ఇక్కడ అవుపడుతుంది కదా మీకు. ఇక్కడికి వెళ్ళి వాటర్ తీసుకురావాలి. ఇది ఎంత దూరం ఉంది తెలుసా? అంత డౌన్లో ఉంది. మళ్ళీ అంత దూరంకి వెళ్ళి తీసుకురావాలి. చాలా దారుణం ఇది. మన వాళ్ళు బోనాలు అడవిడి ఒకసారి చూపెడతాను నేను. చూడండి, మొత్తం అడావిడిగా బోనాలు పెడుతున్నారు. టైం లేదు పోయి దర్శనం చేసుకోవాలని. మీరు చూడండి. చిట్టికి అయితే ఇక్కడ రెస్ట్ ఇచ్చినాం. మన బిట్టివాడు చిట్టి అయితే రెస్ట్ తీసుకుంటున్నారు. చల్లి పెడుతుంది. మీరు కార్లో కూర్చోండి, వెచ్చగా ఉంటుంది. రియల్ జోక్ కాదు. కొమరవెల్లి మల్లన్న స్వామి దర్శనానికి వచ్చేసినాం. హలో, గుడ్ మార్నింగ్. కొమరవెల్లి నైట్ దర్శనం అయింది. మీరు చూసే ఉంటారు వీడియో. నైట్ దర్శనం చేసుకొని ఇప్పుడే మార్నింగ్ ఇప్పుడు వచ్చేసి 6 అవుతుంది. 4కి బయలుదేరాము కొమరవెల్లి నుండి. కట్టమల్లన్న దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు ఒక ఆల్టరింగ్ చేసినాం అనమాట. ఎందుకంటే ఫ్రెష్ అప్ అవుదామని. యాప పుల్లతోటి ఫ్రెష్ అప్ అవుతున్నాం. మా వాళ్ళు అందరూ బ్యాక్గ్రౌండ్లో
ఇక్కడ ఎల్లమ్మ గుడి దగ్గర ఆగి, చిన్నపెండాల దగ్గర ఆగి, ఇక్కడ అందరు బ్రషింగ్ వేసి ఫ్రెష్ అప్ అవుతున్నారు. ఫస్ట్ ఇక్కడ ఫ్రెష్ అప్ అయ్యి ఇక్కడ నుండి కట్టమల్లానికి వెళ్ళి అక్కడికి వెళ్ళి స్నానం చేసి రెడీ అవుతాం అనమాట. ప్రజెంట్ అయితే ఇక్కడ ఫేస్ వాష్ అన్న ఫ్రెష్ అప్ అన్న చేసుకొని ఇక్కడ నుండి కట్టమల్లానికి వెళ్దాం. ఫస్ట్ మా వాళ్ళందరూ రెడీ అవుతారు. ఇక వేప పుల్ల హెల్త్గా మంచిది, పొద్దు నేర్చుకుంటే కూడా అవుతుంది వేప పుల్లతోటి. తిను. సూపర్ సూపర్.